వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న హరీష్ రావు, రైతుల్ని రేవంత్ మోసం చేశాడన్న కేటీఆర్. బీఆర్ఎస్ కాంగ్రెస్పై తప్పుడు ప్రచారం చేస్తోందన్న జూపల్లి, విలువల గురించి మాట్లాడే హక్కు కేటీఆర్కు లేదన్న జగ్గారెడ్డి. నూట 175 స్థానాలు గెలుస్తాం. మే 9న జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారన్న బొత్స. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఈసీ గ్రీన్ సిగ్నల్, పెరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం. స్వరాష్ట్రానికి హ్యూమన్ ట్రాఫికింగ్ బాధితులు, కంబోడియా నుంచి రప్పించిన పోలీసులు. అగ్రకుల పేదలకు రిజర్వేషన్లు కల్పించాం. అధికారం కోసం కాంగ్రెస్ అసత్యాలు ప్రచారం చేస్తోందన్న మోదీ. అంతర్జాతీయ కోర్టు సంచలన తీర్పు, రఫాపై దాడులు ఆపాలని ఆదేశం. రైట్, ఇక డీటెయిల్ చూస్తే బెంగళూరు రేవ్ పార్టీకి ఆ కేసు నిందితులకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. టీడీపీ నేత సోమిరెడ్డి చేసిన ఆరోపణలపై కాకాణి తీవ్రంగా మండిపడ్డారు. డ్రగ్స్ ఆరోపణల నేపథ్యంలో శాంపిల్స్ ఇవ్వడానికి నేను రెడీ అని స్పష్టం చేశారు. సోమిరెడ్డిది నీచమైన చరిత్ర అంటూ ఫైర్ అయ్యారు. రిసార్ట్ ఓనర్ గోపాల్ రెడ్డితో నాకు సంబంధాలు ఉన్నాయని సోమిరెడ్డి చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరారు. రాజకీయంగా ఎదుర్కొనలేకే ఈ చౌకబారు ఆరోపణలని విమర్శించారు. దమ్ము, ధైర్యం, శక్తి ఉంటే రాజకీయంగా ఎదుర్కొన్నాం. ఎందుకంటే దౌర్భాగ్యం ఈ రాజ్యాంగం కల్పించినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎటువంటి వెధవ మీదైనా పోటీ చేయాలా. అటువంటి వెధవ మీద నేను పోటీ చేస్తున్నాను నీ మీద. కాబట్టి నీ మీద పోటీ చేసి రావడం నా దౌర్భాగ్యం. కానీ తప్పదు, రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఉండేటప్పుడు నీలాంటి ప్రత్యర్థిగా ఉంటే పోటీ చేయాల్సిందే. రాజకీయంగా రా, రాజకీయపరమైనటువంటి విమర్శలు చేయి. ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నా, నీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. అటువంటిది వదిలిపెట్టి వ్యక్తిగతంగా నాకు సంబంధం లేనటువంటి దాన్ని నాకు అంటగట్టేటువంటి ప్రయత్నం చేయడం ఇంత దుర్మార్గమైనటువంటిది మరొకటి లేదు. కాబట్టి నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ బయట పెట్టా. కాబట్టి నీకు ధైర్యం ఉంటే ఆ కారుతో నాకు సంబంధాలు చెప్పు, ఆ కారు ఓనర్తో నాకు సంబంధాలు చెప్పు, నా పాస్పోర్ట్ ఎక్కడ దొరికిందో చెప్పు, ఆ గోపాల్ రెడ్డితో నాకు ఉన్నటువంటి సంబంధాలు చెప్పు, లేదా కర్ణాటక పోలీసుతో విచారణ చేయొచ్చు. నువ్వేదో చెప్పామన్నా ఈ ప్రభుత్వం మారిపోయిన వెంటనే విచారణ చేపడతాం నా దగ్గర వాస్తవాన్ని. ప్రభుత్వం మారిందా ఎందుకు అంటే నీ ఉద్దేశం ఏంది? నేను దొంగ కేసులు పెడతానని చెప్పకనే చెప్పడమా? నువ్వు ఏదైనా రాజకీయంగా ఎదుర్కొనేటువంటి దమ్ము, ధైర్యం, శక్తి ఉంటే రాజకీయంగా ఎదుర్కొన్నావు. ఎందుకంటే దౌర్భాగ్యం 5 ఏళ్ల వైసీపీ పాలన విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందన్నారు మంత్రి బొత్స. 5 ఏళ్ల పాలనను చూసి ప్రజలు మళ్లీ వైసీపీకే పట్టం కడతారని అన్నారు. విజయనగరం జిల్లాలోనూ వైసీపీ మెజార్టీ స్థానాలు సాధిస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైద్యం ఈ 2 విప్లవాత్మకమైన మార్పుల్ని, అలాగే దొరుకుతున్న 5 సంవత్సరాల పరిపాలనని చూసి వైఎస్ఆర్సీ పార్టీకి ఓటిమ్మని, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి చేయమని కోరాం. ఏ పార్టీ కూడా గత 5 సంవత్సరాల నా పరిపాలన చూసిన కుటుంబం ఎప్పుడు కూడా ఏ ఒక్కరు కూడా అడగలే. విజయనగరం జిల్లాలో ఏదైతే గత ఎన్నికల్లో 9 స్థానాలకి 9 స్థానాలు కూడా ఎరస్టోర్ విజయనగరంలో మా పార్టీకి విజయం చేకూర్చారు. మళ్ళీ కూడా అదే విశ్వాసంతో ఈసారి కూడా గెలిపిస్తారనే దృఢ నమ్మకం. నారా లోకేష్ను టీడీపీ అధ్యక్షుడిగా నియమించాలని కొత్త డిమాండ్ను తెరపైకి తీసుకొచ్చారు టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న. నారా లోకేష్ని పార్టీ అధ్యక్షుడిగా నియమించాలని ఇది తన డిమాండ్ అంటూ తేల్చి చెప్పారు. లోకేష్ను పార్టీ అధ్యక్షుడిగా చేయాలని డిమాండ్ చేసే హక్కు తనకు ఉందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నారా లోకేష్ అధ్యక్షుడిగా నియమించాలని డిమాండ్ చేశారు. లోకేష్ని అధ్యక్షుడిగా నియమిస్తే మరో 30 ఏళ్లు పార్టీ బతుకుతుందని చెప్పారు. ఎన్నికల్లో 130 స్థానాలు కూటమికి వస్తాయని, అమరావతిలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని బుద్ధా వెంకన్న ధీమా వ్యక్తం చేశారు.
ఎందుకంటే మీకు తెలిసిన ప్రతి ఒక్కరూ ఆయనకు తెలుసు, మీకు తెలియని వారు కూడా ఆయనకు తెలుసు. ఎందుకంటే పాదయాత్రలో ఆయన 3123 కిలోమీటర్ల పాదయాత్రలో ఎక్కడా కూడా ప్రతి వ్యక్తిని బుద్ధమే చేసుకొని ఒక బాబు కిలోమీటర్ 6 కిలోమీటర్లు వేసుకొని మాట్లాడుకొని ప్రతి ఒక్కరి పేరు రాసుకున్నటువంటి విధానం. కాబట్టి ఈ పార్టీని 30 సంవత్సరాలు తెలుగు వారికి పసుపు జెండా రెపరెపలాడాలంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో నారా లోకేష్ బాబు గారికి పార్టీ బాధ్యతలు చెప్పాలి. ఇది మాత్రం నేను చంద్రబాబు గారిని రిక్వెస్ట్ చేయట్లా. మీరు మాత్రం ఇది చంద్రబాబు నాయుడు గారు ఒక దగ్గర మాకున్న కానీ చదువు కానీ చంద్రబాబు నాయుడు గారికి నా మీద ఉన్న ప్రేమ కానీ దానివల్ల నేను దీన్ని మాత్రం నేను డిమాండ్ చేస్తాను. అది కూడా తండ్రి ముఖ్యమంత్రి సమయంలో 6 నెలల్లో కాంగ్రెస్ మోసాలన్నీ బట్టబయలయ్యాయని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రజలను నమ్మించి చేతులెత్తేశారని విమర్శించారు. 6 గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్లు రాసిచ్చారని చెప్పారు. కాంగ్రెస్ నిజ స్వరూపం బయటపడిందన్న హరీష్ రావు మహిళలు, నిరుద్యోగులు, ఉద్యోగులను రేవంత్ సర్కార్ మోసగించిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ దాని నిజ స్వరూపం బయటపడ్డది. 6 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ దాని మోసాలన్నీ కూడా బట్ట బయలైనాయి. అందరినీ మోసం చేసింది. మహిళలకు మోసం, నిరుద్యోగులకు మోసం, విద్యార్థులకు మోసం, ఉద్యోగులు ఉపాధ్యాయులను మోసం చేసింది. ఒక్క హామీ అయినా నిలబెట్టిందా మీరు ఆలోచించండి. చెప్పిందేమో చాంతాడంతా, చేసిందేమో ఆవగించంతా. 6 గ్యారెంటీలు అన్నారు, బాండ్ పేపర్ల మీద రాసి మీ అందరి చేతుల్లో పెట్టారు, నమ్మిచ్చారు. నమ్మి గెలిచిన తర్వాత ఇవాళ చేతులు ఎత్తింది కాంగ్రెస్ పార్టీ. ఏం చెప్పారు? 6 అయినాయట. 5 అయినాయా? 6 5 అంటున్నాడు రేవంత్ రెడ్డి. అయినాయే? మీరే చెప్పాలి. మొదటి హామీ మహిళలకు మహాలక్ష్మి కింద 2500 వచ్చినాయా? వచ్చినాయి. నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విచక్షణతో ఓటేయాలని కోరారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నకిరికెల్లో గ్రాడ్యుయేట్ ఓటర్ల సమావేశంలో ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ అని చెప్పి పచ్చి మోసం చేశారని మండిపడ్డారు. ధాన్యం బోనస్ విషయంలో కూడా మాట తప్పిందని విమర్శించారు. దేవుళ్ల మీద ఓట్లు వేస్తూ రేవంత్ రెడ్డి పూటకు అబద్ధం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఉద్యోగాలు ఇచ్చిన అబద్ధాలు ఆడుతున్నారని అన్నారు. 30,000 ఉద్యోగాలు కేసీఆర్ రిక్రూట్మెంట్ చేస్తే వాటికి కాగితాలు పంచుతూ సీఎం అబద్ధాలు ఆడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. ఆశపడి ఏదో వస్తుందని ఆశపడి ఓటేస్తే ఉన్నదే పోయింది. ఉన్న కరెంటు పోయింది. రైతు భరోసా అన్నాడు. 10,000 కాదు 15,000 ఇస్తా అన్నాడు. అసలు రైతు బంధు చక్కగా ఇచ్చిండా? టైంకి ఇచ్చిండా? నగరికల్లా పడ్డదా? ఎప్పుడన్నా కేసీఆర్ ఉన్నప్పుడేమో నాట్లు అప్పుడేస్తుండే రైతు బంధు. నాటేసుకునేటప్పుడు కేసీఆర్ గారు రైతు బంధు చేసేది. రేవంత్ రెడ్డి కొత్త పాలసీ తీసుకున్నాడు. నాట్లు వేసేటప్పుడు అవసరం లేదంట రైతు బంధు, ఓట్లు వేసేటప్పుడు అవసరంగా ఉంటుంది. మనం ఆ క్యామ మల్లేషన్ ఎలక్షన్ లో ఓట్లప్పుడు ఒక గప్పుడు ఇచ్చి ఎందుకంటున్నా అంటే మనం చూడాలనుకుంటున్నాడు ఆయన. పాత రైతు బందే ఇచ్చి కేసీఆర్ ఇచ్చిన రైతు బందే ఇచ్చి రైతు భరోసా నేను బిల్డప్ ఇచ్చినా ఇళ్ళకే మెరక మళ్ళా నాకే గుద్దుతారు. మొన్న 67,000 ఓట్లతో గెలిచినాం నగరికల్లా. రేపు మళ్ళా తెలంగాణలో హత్య రాజకీయాలు లేవని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు హత్య రాజకీయాలను ప్రోత్సహించదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజలు తమ సమస్యలను అధికారుల వద్ద చెప్పుకునే స్వేచ్ఛ ఉందన్నారు. కేటీఆర్ కాంగ్రెస్పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రజలకు వారి సమస్యలు కలెక్టర్ వద్ద, ఎస్పీ వద్ద ధైర్యంగా చెప్పుకునే స్వేచ్ఛ లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ను ఎత్తేశారన్నారు. విలువల రాజకీయాల గురించి కేటీఆర్ మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందని జగ్గారెడ్డి అన్నారు. తెలంగాణ ప్రాంతంలో రాజకీయమే హత్య రాజకీయాలు లేవు. కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా తెలంగాణలో హత్య రాజకీయాలకు ప్రోత్సహిస్తుంది అనే మాట ఇక్కడ లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఎవరికైనా సమస్యలుంటే స్వేచ్ఛగా కలెక్టర్ ఆఫీసుల దగ్గర ధర్నాలు పెట్టుకొని వాళ్ళ ఆవేదన వ్యక్తపరిచే యొక్క స్వతంత్రము కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చింది. కేటీఆర్ గారు, మీరు ఇంత మాటలు మాట్లాడుతున్నారే, ఇన్ని అబండాలు మా కృష్ణారావు గారి మీద వేస్తున్నారే, మీరు మీ గవర్నమెంట్లో స్వతంత్రంగా ఎవరైనా సరే ఈ కష్టం ఉన్నది, ఈ బాధ ఉన్నది అని ఒక కలెక్టర్ దగ్గరకో ఒక ఎస్పీ దగ్గరకో పోయి చెప్పుకునే అవకాశాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉండేనా?
ఇందిరా పార్కు దగ్గర మీరు ధర్నా చౌక్ని ఎత్తేస్తే ఆ రోజు కోర్టు కొన్ని 5-6 సంవత్సరాలు కోర్టుల కొట్లాడితే గానీ అవకాశం రాలే. విలువల రాజకీయం గురించి కేటీఆర్ గారు మాట్లాడుతుంటే అది హాస్యాస్పదంగా ఉంది అనేది. తెలంగాణలో నిరుద్యోగులను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని బీజేపీ నేత ఈటెల రాజేందర్ ఆరోపించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానని ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేశాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు 4 డిఏలు ఇచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం ఒక్క డిఏ కూడా ఇవ్వలేదన్నారు. ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని సాక్షాత్తు మోదీ, అమిత్ షానే సీఎంను హెచ్చరించారన్నారు. తక్కువ కాలంలో ఎక్కువ లంచాలు వసూలు చేసిన ప్రభుత్వంగా రేవంత్ ప్రభుత్వం ఘనతకెక్కిందన్నారు ఈటెల. ప్రభుత్వం డిఏలు ఇవ్వకుండా మోసం చేసింది. ఆ పార్టీ అభ్యర్థి మీ ముందున్నాడు. ఇవాళ నాకు ఓటు వేయండి, తెల్లారే ముఖ్యమంత్రిని అయితా, నీ డిఏలు చెల్లిస్తా అని చెప్పి మాట ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ 6 నెలలు అవుతుంది, ఇప్పటికి ఊసలేదు. కాబట్టి ఆ కేంద్ర ప్రభుత్వం 4 డిఏలు ఇచ్చినప్పటికి కూడా ఒక్క డిఏ ఇవ్వకుండా ఇవాళ మీకు నష్టపరుస్తున్నటువంటి ఈ పార్టీల భరతం పట్టే బాధ్యత భారతీయ జనతా పార్టీకి అప్పచెప్పమని చెప్పి మీ ఉద్యోగులకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం. దేశ ప్రధానమంత్రి ఈ గడ్డ మీదకి వచ్చి, హోంమంత్రి గారు ఈ గడ్డ మీదకి వచ్చి డబుల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు, బీ కేర్ఫుల్ మిస్టర్ సీఎం అని చెప్పి ఇవాళ హెచ్చరించే పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్ర ప్రతిష్ట ఎంత మట్ల కలిసిపోయిందో మనకు అర్థం కావాలి. అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ లంచాలు వసూలు చేసినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వంగా ఘనతకెక్కింది. 4,000 కోట్ల పైసలకు అక్రమంగా వసూలు చేసి దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి పంపించిందంటే ఎటువైపు పోతుందో మనం అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతూ, ఇలాంటి ప్రభుత్వం మళ్ళీ కొనసాగుతున్నటువంటి విశ్వాసం లేదు. అనవసరంగా ముస్లిం రిజర్వేషన్లపై మాట్లాడితే ప్రధాని మోదీపై పరువు నష్టం దావా వేస్తామని ప్రభుత్వం సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. మోదీ హిందూ, ముస్లిం అని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం సరికాదన్నారు. మోదీకి ముస్లిం రిజర్వేషన్లపై తీసుకున్న జీవో, కోర్టుల ఆదేశాల కాపీలు పంపుతున్నామని తెలిపారు. కోర్టు పరిధిలో ఉన్న అంశంపై ప్రధాని ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. మైనార్టీలకు ఇచ్చిన రిజర్వేషన్ మతం ప్రామాణికంగా ఇవ్వలేదన్నారు. గతంలో అమిత్ షా మాట్లాడితేనే కోర్టులో కేసు వేశామని గుర్తు చేశారు. మోదీకి చదువు రాదా, రిజర్వేషన్ ఎలా ఇచ్చారో తెలుసుకుంటే మంచిదన్నారు షబ్బీర్ అలీ. ఆయన వరుసగా మోదీ గారు చెప్తూనే ఉన్నారు. అయితే నేను ఆలోచించి మోదీ గారికి లెటర్ రాస్తూ ఈ లెటర్లో అన్ని ఇస్తున్నాను. ఇది మతపరంగా రిజర్వేషన్ కాదు, ఇది సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్స్ వాళ్ళ గురించి ఇచ్చినాము. ముస్లిమ్స్ లో అందరికి లేదు, సయ్యద్ కు లేదు, మొఘల్ కు లేదు, పఠాన్ కు లేదు, నవాయత్ కు లేదు, షియాకు లేదు. అలాంటి 14 కమ్యూనిటీస్ కి ఇచ్చినాం. మా దగ్గర 100 ఉన్నారు కమ్యూనిటీస్. అందులో ఓన్లీ 14 లో అది ధోబీ అంటే వాషర్మెన్, ధోబీ, హజ్జాం, ఖసాబ్, హెయిర్ కటింగ్ అలాంటి బీద వాళ్ళు ఉన్న వాళ్ళకే ఈ రిజర్వేషన్ పెండింగ్ ఉంది. ఆయన వరుసగా మోదీ గారు చెప్తూనే ఉన్నారు. అయితే నేను ఆలోచించి మోదీ గారికి లెటర్ రాస్తూ ఈ లెటర్లో అన్ని ఇస్తున్నాను. ఇది మతపరంగా రిజర్వేషన్ కాదు, ఇది సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్స్ వాళ్ళ గురించి ఇచ్చినాము. ముస్లిమ్స్ పట్టభద్రుల ఎన్నిక కాంగ్రెస్ను కలవరపెడుతుందా? ఓటమి భయంతో టెన్షన్ పడుతుందా? పట్టభద్రులను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయాసపడుతుందా అంటే అవునని అంటున్నారు రాజకీయ పండితులు. మరి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం చేజిక్కించుకున్న హస్తం నేతలకు ఓటమి భయం ఎందుకు? కాంగ్రెస్లో కలవరానికి కారణమేంటి? లెట్స్ వాచ్ స్టోరీ. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయో లేదో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నెలకొంది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల మాదిరే ట్రయాంగిల్ వార్ నడుస్తోంది. ఈ నెల 27న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో గెలిచేందుకు నువ్వా నేనా అన్న రేంజ్లో తలపడుతున్నాయి ప్రధాన పార్టీలు. ఇందుకు తగ్గట్టుగా వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికలో విజయం సాధించి అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ను మండలి ఎన్నికలు టెన్షన్ పెడుతున్నాయి. మరీ ముఖ్యంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పరుగులు పెట్టిస్తోంది. బలమైన అభ్యర్థిని బరిలో నిలిచినప్పటికీ 6 ఉద్దండులైన మంత్రులు, డిప్యూటీ సీఎం ఉన్నప్పటికీ ఓటమి భయం పట్టుకుంది. దీంతో పట్టభద్రులను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయాసపడుతోంది.
ఈ నెల 27న నల్గొండ, వరంగల్, ఖమ్మం, పట్టభద్రుల కోటాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది. అయితే ఈ ఎన్నికలను గెలిచేందుకు కాంగ్రెస్ అందరికన్నా ముందే అభ్యర్థిని ప్రకటించింది. గతంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓటమి పాలైన తీన్మార్ మల్లన్న బరిలో దించింది. గతంలో దాదాపు గెలిచినంత పనిచేసిన తీన్మార్ మల్లన్న బరిలో ఉన్న ఆ 3 జిల్లాల్లో దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను కాంగ్రెస్ గెలుచుకున్నా కూడా ఈ ఎన్నికల్లో గెలుస్తామా లేదా అన్న సందేహం నెలకొంది. దీంతో ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు పార్టీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా గెలవాల్సిందేనని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ పరిధిలో మొత్తం 34 అసెంబ్లీ స్థానాలుంటే 32 స్థానాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. బీఆర్ఎస్కు కేవలం 2 ఎమ్మెల్యేలు మాత్రమే ఉంటే బీజేపీకి ఒక ఎమ్మెల్యే కూడా లేరు. మరోపక్క బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులతో పోలిస్తే కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అందరికీ తెలిసిన వ్యక్తి. కేసీఆర్ హయాంలో పట్టభద్రుల పక్షాన ప్రభుత్వంపై పోరాటం చేశారు. నిరుద్యోగుల సమస్యలపై జర్నలిస్టుగా పనిచేశారు. మరోపక్క కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 30,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించింది. మరో 170,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తానని భరోసా ఇస్తోంది. అయినప్పటికీ పట్టభద్రులు తమకే ఓటు వేస్తారు అన్న కాన్ఫిడెన్స్ కాంగ్రెస్లో కనిపించడం లేదు. ఇందుకు కారణం ఎమ్మెల్సీ ఎన్నికలో బీఆర్ఎస్, బీజేపీలు పరస్పరం అవగాహనతో పనిచేస్తున్నాయని హస్తం పార్టీ అనుమానిస్తోంది. బీఆర్ఎస్ రెండో ప్రాధాన్యత ఓటు బీజేపీ అభ్యర్థికి, బీజేపీ రెండో ప్రాధాన్యత ఓటు బీఆర్ఎస్ అభ్యర్థికి పడే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో రెండో ప్రాధాన్యత ఓటుతో బీఆర్ఎస్ లేదా బీజేపీ అభ్యర్థి గెలిచే అవకాశాలున్నాయని అనుమానిస్తోంది. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక ఎమ్మెల్సీ ఎన్నికను కాంగ్రెస్ చాలా సీరియస్గా పరిగణిస్తోంది. కాంగ్రెస్కు ఎన్నో అనుకూలతలు ఉన్నప్పటికీ రేవంత్ సర్కార్ 100 రోజుల పాలనపై పట్టభద్రులు, నిరుద్యోగులు, రైతులు కొంత అసంతృప్తిగా ఉన్నారు. 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు ఇంకా పూర్తి కాలేదు. ఎన్నికల కోడ్ వల్ల ఉద్యోగాల నోటిఫికేషన్, పోటీ పరీక్ష నిర్వహణ ఆలస్యమైంది. నిరుద్యోగుల విషయంలో 100 రోజుల్లో ఈ ప్రభుత్వం పెద్దగా మార్పు చూపించలేకపోయిందన్న విమర్శ వినిపిస్తోంది. పైగా ప్రవేశ పరీక్షల ఫీజును భారీగా పెంచింది. దీంతో ఈ అంశాలను బీఆర్ఎస్, బీజేపీలు తమకు అనుకూలంగా మార్చుకొని ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నాయి. ఇవన్నీ ఓటర్ల మీద బలమైన ముద్ర వేస్తున్నాయి. అందుకే కాంగ్రెస్లో గెలుపు ధీమా కనిపించడం లేదు. అభ్యర్థితో పాటు ఎమ్మెల్యేలు పట్టభద్రులను ప్రసన్నం చేసుకునేందుకు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నా అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించిన స్పీడ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనిపించడం లేదు. తమ పాలనకు రెఫరెండం అని లోక్సభ ఎన్నికలను కాంగ్రెస్ ఎదుర్కొంది. కానీ అదే రిఫరెన్స్ అంశాన్ని ఈ మండలి ఉప ఎన్నికల్లో కనీసం ప్రస్తావించడం లేదు. దీంతో మండలి ఎన్నికల్లో గెలుపుపై కాంగ్రెస్కు అనుమానాలు ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఓవైపు లోపల టెన్షన్ పడుతూనే మరోవైపు గెలిచి తీరుతామన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు హస్తం నేతలు. తమ గెలుపు సునాయాసమని, కేవలం మెజారిటీ కోసమే కష్టపడుతున్నామని కవర్ చేసుకుంటున్నారు. మొదటి ప్రాధాన్యత ఓటులోనే గెలుపును ఖాయం చేసుకునేందుకు సీరియస్ ప్రచారాన్ని చేస్తున్నామని చెప్పుకొస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్లు ఒక్కటైనా కూడా గెలుపు తమదేనని డంకా బజాయించి చెబుతున్నారు. మరి త్రిముఖ పోరులో విజయం ఎవరిని వర్తిస్తుంది? కాంగ్రెస్ అనుమానిస్తున్నట్టు బీఆర్ఎస్, బీజేపీ ఒక్కడిగా హస్తం అభ్యర్థిని దెబ్బ కొడతారా, లేదంటే ప్రతిపక్ష పార్టీల కంటే ఎత్తుగడలు వేసి తామే గెలిచి తీరుతారా అన్నది ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాలి. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతినిచ్చింది. జూన్ 2న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే రోజు గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించనున్నారు. ఈసీ నుంచి అనుమతి లభించిన నేపథ్యంలో వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. ప్రముఖులు ప్రయాణించే మార్గాలలో అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, పార్కింగ్ స్థలాలను కేటాయించినప్పుడు ట్రాఫిక్ రూట్ మ్యాప్ను సిద్ధం చేసి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా జాగ్రత్తలు చేపట్టాలని పోలీసు శాఖను ఆదేశించారు. పండుగ వాతావరణాన్ని తలపించేలా కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సాంస్కృతిక శాఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.
నిరంతరాయంగా 3 ఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖకు సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని సూచించారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై కేసు నమోదైంది. జీవన్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులపై చేవెళ్ల పోలీస్ స్టేషన్లో 6 సెక్షన్ల కింద కేసు చేశారు. ఎర్రపల్లిలో 20 ఎకరాల భూమిని కబ్జా చేశారని జీవన్ రెడ్డిపై ఆరోపణలున్నాయి. 2022లో అదే భూమిని కొనుగోలు చేసి ఫంక్షన్ హాల్ కట్టారు. ఫంక్షన్ హాల్ కూల్చేసి భూమిని కబ్జా చేశారని దామోదర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భూమికి కాపలాగా పంజాబ్ గ్యాంగ్ ఉండగా ప్రశ్నించిన తనపై గ్యాంగ్ దాడికి పాల్పడిందంటూ ఆరోపించారు దామోదర్ రెడ్డి. బెంగళూరులోని జీఆర్ ఫామ్ హౌస్లో రేవ్ పార్టీ కేసు అనేక మలుపులు తిరుగుతుంది. రోజుకొక అంశం ఈ రేవ్ పార్టీ కేసు గురించి తెర మీదకు వస్తూనే ఉంది. తాజాగా ఈ కేసులో 3 పోలీసు అధికారుల మీద వేటు పడింది. హెబ్బగోడి స్టేషన్కు చెందిన 3 పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు పై అధికారులు. హెబ్బగోడి పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ నారాయణస్వామి, హెడ్ కానిస్టేబుల్ గిరీష్, కానిస్టేబుల్ దేవరాజులను సస్పెండ్ చేశారు. పార్టీ గురించి సమాచారం ఉన్నా నిర్లక్ష్యం వహించినందుకు బెంగళూరు రూరల్ ఎస్పీ సస్పెండ్ చేసినట్టు చెబుతున్నారు. అనేకల్ ఏఎస్పీ మోహన్ కుమార్, ఇన్స్పెక్టర్ అయ్యన్న యాదవ్లకు నోటీసులు జారీ చేశారు. అంతేగాక రేవ్ పార్టీ ఘటనలో మరో 2కి ఎస్పీ మెమో జారీ చేశారు. డిప్యూటీ ఎస్పీ, ఎస్ఐలకు మెమో జారీ చేసిన ఎస్పీ మల్లికార్జున్ రేవ్ పార్టీ జరుగుతున్న సమాచారం ఎందుకు లేదో వివరణ ఇవ్వాలని కోరారు. ఇక ఈ కేసులో A1గా వాసు, A2గా అరుణ్ కుమార్, A3గా నాగబాబు, A4 రణధీర్ బాబు, A5 మహమ్మద్ అబూబకర్, A6గా గోపాల్ రెడ్డిని నమోదు చేయగా A7గా 68 మంది యువకులు, A8 30 మంది యువతులను చేర్చారు. మొత్తంగా ఈ కేసులో 14.40 గ్రాముల MDMA పిల్స్, 1.16 గ్రామ్స్ MDMA క్రిస్టల్, 5 గ్రాముల కోకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ పార్టీలో 73 మంది యువకులు పాల్గొనగా 59 మందికి పాజిటివ్ అని తేలింది. 30 మంది యువతులు పాల్గొనగా 27 మందికి పాజిటివ్ అని తేలింది. మొత్తం 130 మంది పార్టీలో ఉంటే 86 మందికి డ్రగ్స్ ట్రెసెస్ పాజిటివ్ అని తేలడం సంచలనంగా మారింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా బలపడనుంది. తర్వాత ఉత్తర దిశగా పయనించి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు చేరువై ఆదివారం సాయంత్రానికి తీవ్ర తుఫానుగా మారుతుంది. దీని ప్రభావంతో ఈ నెల 26, 27 తేదీల్లో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, మిజోరాం, త్రిపుర, మణిపూర్ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాలు సహా పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవుల ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అయితే దీని ప్రభావంతో ఏపీలో తేలికపాటి వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. మరోవైపు అరేబియా సముద్రంలో కేరళ తీరానికి సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని IMD వెల్లడించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. గురువారం అరేబియా సముద్రం, మాల్దీవులు సహా పరిసర ప్రాంతాలకు విస్తరించాయి. ఈ నెలాఖరుకు కేరళను తాకుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. లోక్సభ ఎన్నికల వేళ ఓటింగ్కు సంబంధించిన తుది సమాచారాన్ని పోలింగ్ కేంద్రాల వారీగా వెబ్సైట్లో అందుబాటులో ఉంచేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను ప్రస్తుతం పరిగణనలోకి తీసుకునేందుకు భారత సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. అలా ప్రచురించేందుకు ఈసీ భారీ స్థాయిలో మానవ వనరులను సమకూర్చుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. ఇప్పటికే 5 దశల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఈసీని అలా ఆదేశించలేమని తెలిపింది. లోక్సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈ అంశంపై సాధారణ బెంచ్ విచారణ చేస్తుందని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ఎకేషన్ బెంచ్ స్పష్టం చేసింది.
ప్రతి దశలో పోలింగ్ పూర్తయిన 48 గంటల్లోగా బూత్ల వారీగా ఓటింగ్ శాతాలను ఈసీ వెబ్సైట్లలో అందుబాటులో ఉంచాలని కోరుతూ ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం సుప్రీంకోర్టులో ఇటీవల మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై 2019లోనే ఏడీఆర్ఓ పిటిషన్ను దాఖలు చేసింది. తాజాగా వేసిన మధ్యంతర పిటిషన్ను విచారించిన సుప్రీం ధర్మాసనం వారం రోజుల్లోగా స్పందనను తెలియజేయాలని మే 17న ఈసీని ఆదేశించింది. అయితే పిటిషన్దారు చేసిన డిమాండ్ను వ్యతిరేకించిన కేంద్ర ఎన్నికల సంఘం అలా సమాచారం ప్రచురిస్తే ఎన్నికల ప్రక్రియకు హాని కలుగుతుందని, యంత్రాంగం గందరగోళానికి గురవుతుందని వివరణ ఇచ్చింది. ముస్లిం మహిళల్ని లక్ష్యంగా చేసుకుని ఓటింగ్ సమయంలో అడ్డంకులు సృష్టించాలని బీజేపీ భావిస్తుందని ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. మే 25న ఢిల్లీలోని 7 ఎంపీ స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఓటింగ్ ప్రక్రియ ముస్లింల మహిళల్ని అడ్డుకోవాలని బీజేపీ అనుకుంటుందని ఆయన అన్నారు. ఓటింగ్ సమయంలో బురఖా ధరించిన మహిళల్ని సరైన ధృవీకరణ చేయాలని బీజేపీ ఢిల్లీ యూనిట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ని కోరింది. దీని తర్వాత అసదుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేశారు. బురఖా ధరించిన మహిళలను ప్రత్యేకంగా తనిఖీ చేయాలని బీజేపీ ఢిల్లీ విభాగం ఎన్నికల కమిషన్కు తెలిపిందన్నారు అసదుద్దీన్ ఓవైసీ. తెలంగాణలో ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల సందర్భంగా వారి అభ్యర్థి ముస్లిం మహిళలను బహిరంగంగా అవమానించారన్నారు. ప్రతి ఎన్నికలలో బీజేపీ కొంతమందిని లక్ష్యంగా చేసుకుంటుందన్న ఓవైసీ ముస్లింల మహిళలను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని ఎక్స్ వేదికగా ఆరోపించారు. ధృవీకరణ లేకుండా ఎవరిని ఓటు వేయడానికి అనుమతించరన్న ఓవైసీ బీజేపీ ఎందుకు ప్రత్యేకంగా డిమాండ్ చేస్తుందని ప్రశ్నించారు. ముస్లిం మహిళలను లక్ష్యంగా చేసుకుని వారిని వేధించి ఓటు వేయకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని అన్నారు. లోక్సభ ఎన్నికల వేళ ఢిల్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్పై దాడి వ్యవహారం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ నెల 13వ తేదీన సీఎం నివాసంలో కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ తనపై దాడి చేశాడని స్వాతి మలివాల్ ఆరోపణలు రాజకీయంగా సంచలనమైంది. ఈ వ్యవహారంతో రాజ్యసభ పదవిని వదులుకోవాలంటూ స్వాతిపై ఒత్తిడి పెరుగుతున్నట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో స్వాతి మలివాల్ స్పందించారు. తాను ఎంపీ పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పార్టీ నేతలు మర్యాదపూర్వకంగా అభ్యర్థిస్తే పదవి నుంచి వైదొలుగుతానన్నారు. అలా కాకుండా దాడి చేయడంతో ఇప్పుడు పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఓవైపు కాంగ్రెస్ విధ్వంస మోడల్కు, మరోవైపు మోదీ గ్యారంటీలకు మధ్య పోరాటంలో జరుగుతోందని ప్రధాని మోదీ అన్నారు. ప్రజలు ఏ పక్షం వహిస్తారో తేల్చుకోవాలని కోరారు. అధికారం కోసం కాంగ్రెస్ అదే పనిగా అసత్యాలను ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి మాట్లాడారు. అధికారం కోసం పూటకో మాట చెప్పి కాంగ్రెస్ను విశ్వసించవద్దని కోరారు. అగ్రకులాల్లోనూ పేదలు ఉంటారని, వారికి రిజర్వేషన్లు అవసరమని కాంగ్రెస్కు 60 ఏళ్లుగా తెలియలేదని దుయ్యబట్టారు. साजिश का ताजा उदाहरण पश्चिम बंगाल में सामने आया। 2 दिन पहले ही कलकत्ता हाईकोर्ट ने वहां 77 मुस्लिम जातियों के आरक्षण को खत्म कर दिया। कोर्ट ने किया। आप लोग कल्पना कर सकते हैं, मुसलमान की 77 जातियों को इंडी गठबंधन वालों ने रातों रात ओबीसी बना दिया था और ओबीसी का जो हक था वो उनको दे दिया था। अदालत ने उसको गंभीरता से लिया। इन 77 मुस्लिम जातियों को नौकरी में, पढ़ाई में, हर जगह मलाई मिल रही थी। ऐसा करके इंडी गठबंधन ने ओबीसी के हक पर डाका डाल दिया। ऐसा करके इन लोगों ने संविधान की धज्जियां उड़ा दी, संविधान की पीठ पे छुरा भोंका। अब कोलकाता हाईकोर्ट के फैसले के बाद ये इंडी गठबंधन वाले बौखलाए हुए हैं। बंगाल की मुख्यमंत्री तो सीधे सीधे ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.